అదేంటో తెలీదు కానీ నాగుల చవితి వచ్చిందంటే నాకేదో తెలియని ఆనందము. ఎందుకంటే మనం చిన్నప్పుడు అమ్మ ఉయ్యాలలో వేస్తే ఉయ్యాల ఊగుతాము. అదే ఈ పండగకైతే చిన్న పెద్ద తేడా లేకుండా వీధికి ఒక ఉయ్యాల వేసుకొని అందరూ ఒకరికొకరు ఊపుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఎంతైనా ఆ చిన్నప్పటి జ్ఞాపకాలే వేరబ్బా. ఇలాంటి జ్ఞాపకాలు మీకు కూడా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. అడగటం మర్చిపోయా, మీ ఇంట్లో నువ్వు ముద్దలు చేసుకున్నారా లేదా? చేసుకుని ఉంటే నాకు కూడా కొన్ని పంపించచ్చు కదా. ఇంకా నా స్టైల్లో నువ్వు ముద్ద తయారు విధానం ఏంటో చూసేద్దాము, వచ్చేసేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న నువ్వులను దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు బెల్లాన్ని దంచుకొని బియ్యం పిండిని తయారు చేసుకొని పెట్టుకోవాలి. చల్లారిన నువ్వులను మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని ఇంకా దంచి పెట్టుకున్న బెల్లము, బియ్యం పిండి, యాలకులు, కొబ్బరి పొడి ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని ముద్దలాగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకొని ముద్దలు కట్టుకుంటే మనకు ఎంతో రుచికరమైన నువ్వుల ముద్దలు అయితే తయారవుతాయి. ఇంకా నేను చేసిన నువ్వుల ముద్దలు అయితే మా ఆయనకి నచ్చాయంట, పర్లేదు బాగానే ఉన్నాయంట. మరి మీ ఇంట్లో కూడా చేసుకొని ఉంటే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలానే చేస్తాను. చేసిన తర్వాత చేతులకి ఆయిల్ చూడండి ఎలా ఉందో. ఈ నువ్వుల నూనెను వంట చేసుకునేటప్పుడు వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్.